హాయ్, ఎలా ఉన్నారు? నమస్తే అండి. నేను మీ పల్లవి శ్రీనివాస్. నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. సో, ఇవాల్టి సుత్తి లేకుండా ఇవాల్టి కంటెంట్ అయితే చెప్పేస్తాను. సో, చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మా ఓన్ వీడియోస్‌కి వ్యూస్ రావట్లేదక్క. వేరే కాపీ అదే వేరే అదర్ కంటెంట్‌కి పోస్ట్ చేస్తుంటే, అప్‌లోడ్ చేస్తుంటే వ్యూస్ బాగొస్తున్నాయి అనేసి అడుగుతున్నారు. సో, దాని గురించి వీడియో చేద్దామని మీ ముందుకొచ్చేసా. సో, ఇవాల్టి కంటెంట్ ఏంటి? ఓన్ వీడియోస్‌కి వ్యూస్ రావా? అదర్ కంటెంట్స్కి వ్యూస్ వస్తాయి. మరి ఏం చేయాలి అనేది సో చూసేద్దామా. అండి, ఇవాళ వీడియో వచ్చేసి ఓన్ వీడియోస్కి వ్యూస్ రావటం లేదు అనే దానిపైన ఈరోజు వీడియో అయితే ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోతే, అవును కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. ఓన్ వీడియోస్కి వ్యూస్ తొందరగా రావు, కానీ ఓన్ వీడియోస్ చేయడం వల్లే మీకు యూజ్. ఈ అదర్ వీడియోస్ చేశారనుకోండి, ఇన్స్టెంట్గా వ్యూస్ బాగా వస్తాయి, చాలా హ్యాపీ, దిల్ ఖుషి అయిపోతుంది. ఎందుకంటే అబ్బా నాకు ఇన్ని వ్యూస్ వచ్చాయి, అందులో నేను ఒకదాన్ని. సో అందుకోసం నేను చెప్తున్నాను. అదర్ వీడియోస్ ఎవరైనా వీడియోస్ తీసుకొని మన కంటెంట్ని మళ్ళీ వాయిస్ ఇచ్చి, వాయిస్ ఓవర్ ఇచ్చిన, మ్యూజిక్ యాడ్ చేసి, మన వీడియోస్ యాడ్ చేసి అప్లోడ్ చేసిన దానికి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వ్యూస్ వచ్చినా కూడా ఫ్యూచర్లో ప్రాబ్లం ఉంటుంది. మన ఓన్ కంటెంట్ అనుకోండి, లైఫ్ లాంగ్ గ్యారంటీ లాగా లైఫ్ లాంగ్ వ్యూస్ వస్తూనే ఉంటాయి. ఎంత హ్యాపీగా ఉంటుంది మన ఓన్ కంటెంట్. కాబట్టి ఆలోచించండి, ప్రతి ఒక్కటి ఎవరు ఏ కంటెంట్ తీసుకుంటారో ఆ కంటెంట్. కుకింగ్ డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో అవి దయచేసి ఓన్ కంటెంటే చేయండి. వేరే వాళ్ళ ఇప్పుడు బాగుంటుంది అంతే. వేరే వాళ్ళ వీడియోస్ మనం పోస్ట్ చేసినా, మనము రీయూజ్ చేసినా ఖచ్చితంగా వ్యూస్ ఎక్కువ వచ్చేస్తాయి. అప్లై చేసేప్పుడు మాత్రం ఏమొస్తుంది, రీయూజ్డ్ అని వచ్చేస్తుంది. అప్పుడు ఎవరండి బాధపడేది? మనమే కదా. సో బెటర్ నిదానం, స్లో, నో ప్రాబ్లం. అసలు వ్యూస్ మర్చిపోండి. డైలీ ఏమంటారు, డైలీ మీరు షార్ట్స్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయండి. డైలీ 4-5 షార్ట్స్ అప్లోడ్ చేయండి. వీక్లీ 4 వీడియోస్, లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయండి. కంటిన్యూగా చేయండి, కాన్స్టెంట్గా చేయండి. వ్యూస్ పక్కన పెట్టేయండి. ఒకటి వస్తున్నాయా, 2 వస్తున్నాయా అనేది మీరు అలవాటు చేసేయాలి. మనం ఓకే, ఈ టైము పల్లవీస్ వరల్డ్ నుంచి వీడియో వస్తుంది, ఈ టైంలో పలానా ఛానల్ నుంచి వస్తుంది అనేది మన సబ్స్క్రైబర్స్కి అలవాటు చేసేయాలి. మీరు ఆటోమేటిక్గా వాళ్ళు చూసే విధంగా మనం ఇప్పుడు సీరియల్స్కి మన ఇంట్లో వాళ్ళు ఎలా అడిక్ట్ అయిపోయింటారో అలా మన వీడియోస్ అడిక్ట్ అయ్యే విధంగా మనం క్రియేట్ చేయాలి. సో అప్పుడు ఖచ్చితంగా ఈ రోజు పక్కన రేపైనా 1 మంత్ అయిపోతుంది, 2 మంత్స్ అయిపోతుంది అక్క, 5 మంత్స్ అయిందక్క, అసలు నా ఛానలే మౌంటైజ్ అవ్వలేదు, అసలు వ్యూస్ రావట్లేదు. నేను ఇది సెకండ్ ఛానల్. ఫస్ట్ ఛానల్ ఆల్రెడీ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల అది వెళ్ళిపోయింది, మౌంటైజేషన్ వరకు కూడా వెళ్ళలేదు, అది కొన్ని కారణాల వల్ల అది పోయింది. ఇది సెకండ్ ఛానల్, దాదాపు 1.5 year వెయిట్ చేశాను. అది కూడా పడుతూ లేస్తూ. సో వెయిట్ చేయండి, వెయిట్ చేస్తే లాంగ్ లైఫ్ ఉంటుంది. తొందరపడి అప్పటికప్పుడు ఫాస్ట్గా వ్యూస్ వచ్చేయాలి, ఫాస్ట్గా మానిటైజేషన్ అయిపోవాలి, ఫాస్ట్గా చెక్ వచ్చేయాలి. దయచేసి అలాంటి పనులు చేసి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోకండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఖచ్చితంగా కొంతమంది మానిటైజ్ అవుతుంది, అదర్ వీడియోస్ కంటెంట్ కొంతమంది మానిటైజ్ అవుతుంది, అది వాళ్ళ అదృష్టం, అది ఎందుకో ఏమో తెలియదు నాకు కూడా. బట్ కొంతమందికి రిజెక్ట్. ఇప్పుడు మానిటైజ్ అయినా, నీకు మెంబర్షిప్ వాళ్ళు అలో చేసిన దాని తర్వాత అయినా మీకు రీయూజ్డ్ కంటెంట్ కింద వచ్చి అంతా కొలాప్స్ అయిపోతుంది, ఛానలే పోతుంది, ఇన్ని రోజులు కష్టపడిందంతా వేస్ట్ అయిపోతుంది. సో అది బెటర్ అంటారా? వ్యూస్ సరే ఈరోజు కాకపోతే రేపు వెయిట్ చేయండి. లాంగ్ లైఫ్ ఉండే వీడియో, లాంగ్ లైఫ్ ఉండే మన ఓన్ కంటెంట్ చేసుకుంటే ఎవరు క్వశ్చన్ చేయడు. టాలెంట్ అంటే నేను చెప్పేది ఒకటే, యూనిక్గా థింక్ చేయండి. అందరూ చేసేదే కాకుండా డిఫరెంట్గా ఆలోచించండి. ఖచ్చితంగా అందరిలో టాలెంట్ అయితే ఉంటుంది. నేను ఈ కంటెంట్ తీసుకోవడానికి కారణం ఏంటంటే కుకింగ్ బ్లాగ్స్, కుకింగ్ చేస్తాను నేను. ఇవి చాలామంది క్వశ్చన్స్, డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి నేను సెర్చ్ చేసి ఆ నాలెడ్జ్ పెంచుకుంటున్నా. నాదైతే టెక్ ఛానల్ అయితే కాదు, బట్ అన్నీ ఉంటాయి. డౌట్స్ అడగడము నేను క్లారిఫై చేస్తున్నాను అంతే. నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు మై ఛానల్ ఈస్ టెక్ ఛానల్ అని. ఎవరైనా ఏమైనా డౌట్ అడిగితే నాకు తెలిసింది తెలుసుకొని చెప్తున్నాను. సో అలా నన్ను అడిగితే మాత్రం మన ఓన్ కంటెంటే సేఫ్. ఈరోజు కాకపోయినా రేపటికి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఆ రోజు మనము మోనిటైజ్ వరకు వెళ్ళి కొలాప్స్ అయిపోయి రీయూజర్ వచ్చేసి బాధపడేదానికన్నా స్లోగా రాని. ఇప్పుడు నా వీడియోస్ కూడా వ్యూస్ 100, యాక్చువల్ చెప్పాలంటే 5-6 అలా వచ్చేవి. ఇప్పుడు 150 వరకు వస్తున్నాయి నా లాంగ్ వీడియోస్ కూడా. షార్ట్స్ ఓకే, షార్ట్స్ వెళ్ళిపోతుంటాయి, షార్ట్స్తో మనకేం. ఇంకొక విషయం, షార్ట్స్ అంటే గుర్తొచ్చింది. యాక్చువల్గా కొంతమంది ఏం చేస్తున్నారంటే దేవుడు బొమ్మ పెట్టేసి వాళ్ళ వాయిస్ ఓవర్ కానీ లేకపోతే వేరే మ్యూజిక్ కానీ యాడ్ చేసి షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారు.
అది కూడా ప్రాబ్లం అవుతుంది, అది కూడా రియూజ్డ్ కిందే వచ్చేస్తుంది. ఏదో ఒకటి ఏమంటారు, ఊరికి జస్ట్ బొమ్మ పెట్టేసి కదా, మనం పూజ చేస్తూ ఉండగా సాంగ్ వచ్చినా అదో రకం మూమెంట్ ఏమి ఉండదు, జస్ట్ ఓన్లీ ఒక వాల్ పేపర్ లాంటిది పెట్టేసి. దయచేసి అలాంటివి కూడా చేయకండి, అలాంటివి కూడా మనకు రియూజ్డ్ లెక్కే వస్తాయి. చాలా స్ట్రిక్ట్ అయిపోయారు, చాలా స్ట్రిక్ట్. అంటే మనం తెలివి మీరే కొద్దీ యూట్యూబ్ ఇంకా తెలివి, ఐ మీన్ ఇంకా మంచి ఏమంటారు పోయింది. ఓకే, ఇది ఎడిట్ చేసుకోవాలి. మనము తెలివి వచ్చే కొద్దీ, మనము ఎక్కువ తెలివి మీరే కొద్దీ యూట్యూబ్ వాడు ఇంకా మనకన్నా ఎక్కువ ఆలోచిస్తాడు. సో బెటర్ ప్లీజ్ ఇలాంటి తప్పులు చేయకుండా మన ఓన్ కంటెంట్ ఆలోచించండి, డిఫరెంట్గా ఆలోచించండి. ఖచ్చితంగా కుకింగ్ వీడియోసే కానివ్వచ్చు. కొంతమంది నాకు మాట్లాడడం రాసి ఇష్టం, నేను మాట్లాడలేను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలోనూ టాలెంట్ ఉంటుందండి, అది మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో బెటర్ మన కంటెంట్ అయితేనే చాలా బెటర్. నేను మర్చిపోతానేమో ఇదిగో రాసుకున్నాను అనమాట పాయింట్స్. సో అది గుడ్. ఏంటి, మన ఓన్ వీడియోసే మనకు లైఫ్ లాంగ్ వ్యూస్ ఇస్తాయి. ఇవైతే ఇన్స్టెంట్గా ఇప్పటికిప్పుడు మాత్రమే మనకు హ్యాపీనెస్ ఇస్తాయి, లాంగ్ లైఫ్ అయితే ఉండదు. ఆ పాయింట్ అవుతుందా? నెక్స్ట్ షార్ట్ వీడియోస్ది అయిపోయింది, గాడ్ది అయిపోయింది. సో ఈ గాడ్ది కూడా మనకు రీయూజ్డ్ కంటెంట్ ఖచ్చితంగా వస్తుంది. నేను చెప్పేది అదే, నిదానమైన ఫస్ట్ ఫోకస్ ఆన్ లాంగ్ వీడియో. ఖచ్చితంగా టైం టు టైం. ఓకే 6:30 మీ టైం చెప్తున్నాను నేను. అనుకోండి నాకు ఈ మార్నింగ్ 6:30, ఈవినింగ్ 6:30 మధ్య టైం అనమాట. సో 6:30 ఓకే. ఇప్పుడు నేను వీడియో నేనైతే డైలీ చేద్దాం కూడా నాకు టైం సరిపోక, బట్ మీకు టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా డైలీ ఒక లాంగ్ వీడియో, 3-4 షార్ట్స్, స్లో బై స్లో 2 months కంటిన్యూగా చేయండి. ఎందుకు రావు వ్యూస్ చూద్దాము, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. మన ఓన్ కంటెంట్ పెరిగితే మనం స్ట్రాంగ్గా ఉంటాము. తెలుసుకొనే చేయండి, అది కూడా ఓన్. ఇప్పుడు మనకు తెలిసిన దానిపైన పట్టు ఉంటుంది. ఇప్పుడు నేను ఎంత స్టడీ చేశాను తెలుసా ఈ వీడియో చేయడానికి, చిన్న వీడియోనే, బట్ ఎంత స్టడీ చేసి ఎన్ని ఆలోచించి అన్నీ అందరివి చూసి ఆలోచించుకొని ఓకే ఈ కంటెంట్ బాగుంటుంది అనే టైప్లో అలా మనం అలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక వంటే కానీ కుకింగ్ ఛానల్, కుకింగ్ ఓకే ఈ అందరూ ఇలా చేస్తారు కదా, నేను కొంచెం డిఫరెంట్ అంతే. ప్రతి ఒక్కరు అది లాంగ్ వీడియో ఖచ్చితంగా వ్యూస్ వచ్చినా రాకపోయినా మీరు డైలీ పోస్ట్ చేసి అలవాటు చేసుకోండి. షార్ట్స్ కూడా అంతే, వేరే వాళ్ళకి కాకుండా మీ ఓన్ వే, మీకు వచ్చింది మీరు చేస్తూ ఉండండి. ఎందుకు రావు వ్యూస్ చూద్దాం, అలవాటు చేయాలి. మన సబ్స్క్రైబర్స్ మనం చూసేలాగా అలవాటు చేసుకోవాలి. అది అంతకుమించి ఇంకేం లేదు. స్లో అయినా పర్వాలేదు, స్ట్రాంగ్గా స్టడీగా ఉండిపోతాం. తొందర పడి పప్పులో కాలేసే కన్నా నాలాగా. లాస్ట్ టైం అంతా దాదాపు 2 times నాకు రిజెక్టెడ్. తెలియదు నాకు, యాక్చువల్గా తెలియదు. అప్పుడు సీరియల్స్ ఫస్ట్ టైం నేను సీరియల్స్ తీసుకునేది నాకు టైం లేక తీసుకున్నా. ఓకే అప్పుడు ఏమనిపించింది, రీయూజ్డ్ వచ్చేసింది. తర్వాత నేను సైలెంట్గా ఉంటాను కదా, ఇంకా పట్టుదా, అయ్యో నేను మళ్ళీ పోయిందే, నాకు మళ్ళీ రావాలి అని మళ్ళీ ఏం చేస్తాను, ఎవరో కొంతమంది చెప్తే విని మీ వీడియో యాడ్ చేసి ఆ లాంగ్ సీరియల్కి మీ వీడియో కూడా యాడ్ చేసి ఒక 10 minutes వీడియో పెట్టండి అనేసి అన్నారు. అయినా కూడా ఏమైంది, అయింది 4000 వాచ్ అవర్స్ కంప్లీటెడ్, కానీ రీయూజ్డ్ 2 సార్లు రిజెక్ట్ అయింది. అందుకే వద్దు బాబు ఇవన్నీ ఏం వద్దనుకొని ఈసారి కాకపోతే ఈసారి నా లక్ ఏంటంటే కొన్ని వీడియోస్ అయితే ఒక 4 days అయితే నా ఫన్నీ వీడియోస్ అయితే పెట్టాను, బట్ భయపడుతూనే పెట్టాను. బట్ బై గాడ్ గ్రేస్ అవైతే మేబీ అది తీసేసినా కూడా నా వ్యూస్ ఉన్నాయి, నావి షార్ట్స్ బాగా వచ్చేసాయి ఫామ్లోకి. కాబట్టి నాది మానిటైజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా యాడ్ పిన్ కూడా దగ్గరలో ఉన్నాను. ఏదో మీరు కొంచెం అట్లా సపోర్ట్ చేస్తే, ప్లీజ్ సపోర్ట్ చేస్తే, ఆ మెంబర్షిప్ సూపర్ చాట్ ఏమైనా తీసుకునేస్తే, సో అది కూడా క్లోజ్ అయిపోయి తొందరగా నేను యాడ్సెన్స్ పిన్ కూడా వచ్చేస్తుంది. ఇదంతా మీ చలవే. సో అందరూ పర్ఫెక్ట్ అయితే కాదు, అందరూ తెలుసుకోవాలి. నాకు కూడా అన్నీ తెలియదు, నేను తెలుసుకొని మీకు చెప్తున్నా. మీరు అడిగిన డౌట్ అయితే సిస్టర్ లక్ష్మి గారు అనుకుంటాను అడిగింది ఇది డౌట్. లక్ష్మి గారు మీకైతే మీరు అడిగిన క్వశ్చన్కి అయితే నేను ఆన్సర్ అయితే చేశాను. ఆన్సర్ అంటే మీ డౌట్కి అయితే నేను క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. సో మీ ఓన్ కంటెంట్ అయితేనే బెటర్. అదర్ కంటెంట్ తీసుకొని వాళ్ళు తొందరగా ముందుకు వెళ్ళిపోతున్నారు అని దయచేసి మీరు తప్పు చేయకండి. స్లో అయినా పర్వాలేదు, మీ కంటెంటే చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది, ఎదురు దెబ్బ లేకుండా. అంటే దెబ్బ అంటే అన్నాడు కానీ నిదానంగానే సూపర్ ఎంత బాగుందో. ఓకేనా, ఏ ఆటంకం లేకుండా. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. మెంబర్షిప్ తీసుకోవచ్చు కదా ప్లీజ్ నా కోసం. లవ్ యూ ఆల్, బాయ్.